నమస్తే. పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలని ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి వారు, వీరికి గురువు తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలలో అతిచారము అలాగే వక్రత్వములు కలిగి ఈ సంవత్సరం సంచరిస్తున్నారు. అలాగే శని ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నారు. రాహుకేతువులు లాభ, పంచమ స్థానాల్లో సంచరిస్తున్నారు. తద్వారా వీరికి కలిగే రాశి ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొంత రోగపీడ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనారోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అలాగే ధన నష్టం కూడా ఉంటుంది. వీరికి దైవ ప్రార్థన చాలా అనుకూలతను కలిగిస్తుంది. దైవారాధన చేయటము, దైవ కార్యక్రమాలలో పాల్గొనడం అనేది ఈ సంవత్సరం వీరికి జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు ఈ సంవత్సరం చేయడం చాలా మంచిది. విద్యార్థులకు కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మేషరాశి వారు లక్ష్మీ స్తుతి చేయటం, లక్ష్మీదేవిని ఆరాధించటం, లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడం మంచిది. అలాగే వీలైనంత వరకు వృద్ధులకు సేవ చేయడం, ఆదరించటం, సేవా తత్పరతతో ఉండడం, వైదిక కార్యక్రమాలకు ఖర్చు చేయడం వలన వీరికి అభివృద్ధి కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉన్నాయి. పరాభవనామ సంవత్సరం వృషభ రాశి ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. శని లాభస్థానంలో సంచరిస్తున్నారు. అలాగే గురువు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో అతిచార వక్రత్వంలో సంచరిస్తున్నారు. రాహుకేతువులు దశమ, చతుర్థ స్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది. దీనిని అనుసరించి ఈ రాశి వారికి ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొంత శత్రుభయం, రోగబాధలు ఉన్నప్పటికీ కార్యజయం కలుగుతుంది. ఏ కార్యం తలపెట్టినా కూడా విజయాన్ని చూస్తారు. సమస్యలు వచ్చినా అధిగమించగలిగే శక్తి వీరికి ఉంటుంది. శని శుభస్థానంలో ఉండడం వలన వీరికి అన్ని కార్యాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలను చేయగలుగుతారు. సంతోషము, సుఖము, అలాగే అన్ని కార్యాలలోనూ విజయము వీరిని ఈ సంవత్సరం వరించనున్నాయి. ఈ సంవత్సరం వృషభ రాశి వారు సంకష్టహర చతుర్థులను చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించటము, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడము శ్రేయోదాయకము. ఇప్పుడు శ్రీ పరాభవనామ సంవత్సర మిథున రాశి ఫలితాలని చూద్దాం. ఆదాయం 14, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 1గా ఉంది. ఈ సంవత్సరం మిథున రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. గురు సంచారం జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉండగా శని దశమ స్థానంలో సంచరిస్తున్నారు. అలాగే రాహుకేతువులు భాగ్య, తృతీయ స్థానాల్లో సంచరించడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొంత మానసిక ఆందోళన ఉంటుంది. కానీ దైవ కార్యాలు చేయడం ద్వారా దానిని వీరు అధిగమించవచ్చు. మానసిక చింతన వలన, మనోవ్యధ వలన అనారోగ్యాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు దైవ చింతన మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది మంచి విషయం. వీరికి ఈ సంవత్సరం ధర్మ కార్యాచరణ, ధనధాన్యాభివృద్ధి కూడా కలుగుతున్నాయి. వీరికి ఈ సంవత్సరం విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం మిథున రాశి వారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం మంచిది. అలాగే అష్టలక్ష్మి స్తుతి చేయడం మంచిది. పక్షులకు ఆహారం వేయడం, వృద్ధులకు, పేదలకు సేవ చేయడం మంచిది. శ్రీ పరాభవనామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉన్నాయి. గురు సంచారం ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ద్వాదశ, జన్మ, ద్వితీయ స్థానాల్లో అతిచార వక్రత్వాల్లో ఉన్నాయి. శని భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు. రాహుకేతువులు అష్టమ, ద్వితీయ స్థానాల్లో సంచరించడం జరుగుతోంది. దీనిని అనుసరించి ఈ సంవత్సరం వీరి ఫలితాలను ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. వీరికి ఈ సంవత్సరం సంతోషం, సుఖం, శాంతి, వృత్తి వ్యాపారాలలో అనుకూలత కలుగుతాయి. కొంత బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. వివాహ ప్రయత్నాలు వెనక్కి జరుగుతూ వెళ్ళడం అనేది గమనిస్తాము.
విద్యార్థులకు అనుకూలతగా ఉంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ఈశ్వరాభిషేకం చేయించుకోవటం, ఈశ్వరుని పూజించటం, లింగాష్టకం చదవటం మంచిది. ఆలయంలో మంగళ ద్రవ్యాలను సమర్పించటం మంచిది. కర్కాటక రాశి వారు గోసేవ చేయడం ఈ సంవత్సరం మంచిది. శ్రీ పరాభవన సంవత్సర సింహరాశి ఫలితాలను ఇప్పుడు చూద్దాం. ఆదాయం 11, వ్యయం 2గా ఉన్నారు. రాజ్యపూజ్యం 5, అవమానం 4. గురువు లాభ ద్వాదశ జన్మరాశులలో సంచరిస్తున్నారు. అలా శని అష్టమ స్థానంలో సంచరిస్తున్నారు. రాహుకేతువులు సప్తమ జన్మస్థానాల్లో సంచరించడం జరుగుతుంది. దీనిని అనుసరించి ఈ సంవత్సరం వీరి రాశి ఫలాలను ఇప్పుడు మనం చూద్దాం. వీరు ఎక్కువ శ్రమ పడితే తక్కువ ఫలితం లభించడం అనేది ఈ సంవత్సరం జరుగుతూ ఉంటుంది. కొంత కోపం కూడా వీరికి ఇబ్బందులని, స్థానచలనం ఉంటుంది. నివాసం మార్పులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఆందోళన ఉన్నప్పటికీ ధనధాన్యాభివృద్ధి జరగడానికి ఎక్కువ అనుకూలతకారాలు అందుతాయి. అనుకోని కష్టాలు వచ్చినప్పటికీ బంధుమిత్ర సహకారం వలన విజయం పొందగలుగుతారు. దైవభక్తి తోడైతే కార్యసిద్ధి జరుగుతుంది. విద్యార్థులకు గుర్తింపు, వారు అనుకున్న దాంట్లో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు కూడా చక్కగా జరుగుతాయి. గణపతిని, ఆంజనేయుణ్ణి పూజించటం మంచిది. సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించడం కూడా శ్రేయోదాయకం. శ్రీ పరాభవనామ సంవత్సర కన్యారాశి ఫలితాలను ఇప్పుడు చూద్దాం. ఆదాయం 14, వ్యయం 8గా, రాజ్యపూజ్యం 1, అవమానం 7గా ఉంది. ఈ సంవత్సరం గురు సంచారం దశమ, లాభ ద్వాదశ స్థానాలలో అతిచారము అలాగే వక్రత్వము కలిగి ఉంది. శని సప్తమ స్థానంలో సంచరిస్తున్నారు. రాహుకేతువులు షష్టమ, ద్వాదశ స్థానాల్లో సంచరిస్తున్నారు. దీనిని అనుసరించి ఈ సంవత్సరం కన్యారాశి ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. వివాహాది ప్రయత్నాలు ముందుకు జరుగుతాయి. అయితే కొన్ని అవాంతరాలు కూడా కలిగే అవకాశం ఉంది. అనుకోని పరిస్థితుల్లో చిక్కుకోవడం వలన కొంత మానసిక ఆందోళన, భయం ఉంటాయి. వీటి నుంచి బయటపడడానికి దైవ ప్రార్థన వీరికి చాలా ఉపయోగపడుతుంది. ధన, గృహ లాభాలు కూడా వీరికి ఉన్నాయి. అజీర్ణ వ్యాధిని పడే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించటం మంచిది. విద్యార్థులు బాగా కృషి చేస్తే ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు కొంత కష్టపడాల్సిన సమయం ఈ సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం కన్యా రాశి వారు సుందరాకాండ పారాయణ చేయడం, ఆంజనేయ స్వామి అలాగే గణపతిని పూజించటం మంచిది. మంగళ ద్రవ్యాలను దేవాలయంలో సమర్పించటం మంచిది.